రైట్. తన పేరు పైన అంటే తన ఫేస్ మార్ఫింగ్ చేసి ఒక డీప్ ఫేక్ వీడియోలతో అశ్లీల కంటెంట్ రూపొందించి ఉన్నటువంటి ఆ వెబ్సైట్లపైన కంప్లైంట్ చేశారు చిరంజీవి పోలీసులకు. సో దీనిపైన సిపి సజనా రియాక్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ కేటుగాలను ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి వాటికి జరగకుండా ఆ కంటెంట్, ఇటువంటి కంటెంట్స్ లేకపోతే డీప్ ఫేక్ వీడియోలు చేసి ఇట్లా ఒక సినీ తారలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఈ రకంగా వాళ్ళని ప్రతిష్ట దిగజార్చే విధంగా చేసినట్టయితే వాళ్ళని పట్టుకోవడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు సిపి సజ్జనార్. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్ పట్ల పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? సో ఇప్పటిదాకా ఎటువంటి పురోగతి, అంటే ఎవరు ఆ వెబ్సైట్లో ఎవరు పెట్టారు ఏంటనే దానిపైన ఏమైనా ఆధారాలు సేకరించగలిగారా? ఎస్ రాజేష్, ఇప్పటి వరకు కూడా డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి సైబర్ నేరగాళ్లు కామన్ పబ్లిక్ ని పట్టుకుంటుంటే ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా డీప్ ఫేక్ వీడియోస్ అయితే వదలటం లేదని చెప్పాలి. వాటి బారిన ప్రెసెంట్ అయితే సినీ ప్రముఖులు కూడా పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డీప్ ఫేక్ బారిన అయితే పడ్డాడని చెప్పాలి. దీనికి సంబంధించి చిరంజీవికి సంబంధించి పలు సినిమాల్లో భాగంగా మీనాక్షి శేషాద్రి, అదేవిధంగా చిరంజీవికి సంబంధించి పలు క్లిప్పులు, మూవీకి సంబంధించిన క్లిప్పులన్నీ కూడా తీసుకొచ్చి అశ్లీలమైన వీడియోలు తయారు చేసి పలు వెబ్సైట్లలో పెట్టినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆ క్లిప్పులన్నీ కూడా, దానికి సంబంధించి క్లిప్పులన్నీ కూడా చిరంజీవి దగ్గరికి వెళ్లడం, ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా కోర్టును ఆశ్రయించగా ఆ తర్వాత సిపి సజ్జనాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. వెంటనే కోర్టు కూడా ఆదేశాల మేరకు పోలీసులకైతే ఈ కేసుని అప్పగించడం జరిగింది. ఆ తర్వాత సిపి సజ్జనార్ కూడా దీనిపైన దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పేసి, దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే కేసు నమోదు చేసుకుని అయితే సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి విషయానికి వస్తే దాదాపు ఈయన పలు సినిమాలు, అంటే దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన వ్యక్తి, దాదాపు 4 దశాబ్దాలుగా ఈయన చిరంజీవికి సంబంధించి మెగాస్టార్ గా ఉన్నాడు. ఇలాంటి మెగాస్టార్ కి సంబంధించిన, చిరంజీవికి సంబంధించిన వీడియోలు కూడా ఆయన ఫేస్ ని మార్ఫింగ్ చేసి ప్రెసెంట్ అశ్లీల వీడియోలు తయారు చేస్తున్నారు. అశ్లీల వీడియోలు తయారు చేసి ఆ వెబ్సైట్లలో, పాన్ వెబ్సైట్లలో అప్లోడ్ చేసినట్టుగా కూడా గుర్తించిన వెబ్సైట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన వివరాలు కూడా ప్రెసెంట్ అయితే సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించి దర్యాప్తులో భాగంగా అయితే ఈ వివరాలన్నీ కూడా సేకరించి చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా డీప్ ఫేక్ విషయానికి వస్తే చాలా వరకు ఈ సైబర్ నేరగాళ్లు టెక్నాలజీతోని మార్ఫింగ్ చేసి ముఖ్యమైన, అంటే ప్రముఖులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కామన్ పబ్లిక్ సంబంధించి కావచ్చు, ఇలా ఫేస్ మార్ఫింగ్ చేసి ఆ తర్వాత ఈ అశ్లీల వీడియోలు తయారు చేస్తుంటారు. అలాంటి అశ్లీల వీడియోల బారిన ప్రెసెంట్ అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా పడ్డాడని చెప్పాలి. ఇందులో భాగంగానే ఆయన ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత ఆయన పోలీసులను ఆశ్రయించాడు, అదేవిధంగా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన వెంటనే కేసుకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు సెక్షన్ల కింద అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. దర్యాప్తులో భాగంగా ఈ వెబ్సైట్లను కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. పాన్ వెబ్సైట్లకు సంబంధించి కావచ్చు, ఎక్కడైతే ఈ క్లిప్స్ యాడ్ చేశారో, క్లిప్స్ ఎక్కడి నుంచి అయితే సేకరించారో వాటికి సంబంధించిన వివరాలు కూడా సేకరించి ప్రెజెంట్ అయితే వేగవంతం చేశారు దర్యాప్తు అని చెప్పాలి. ఇందులో భాగంగానే ఉదయం కూడా ఆఫ్ ది రికార్డు సిపి సజ్జనార్ మాట్లాడుతూ మీడియా సమావేశం ముఖంగా ఆయన మాట్లాడడం జరిగింది. చిట్ చాట్ చేస్తూ కూడా చిరంజీవి చేసిన కేసుకు సంబంధించి కావచ్చు, ఫిర్యాదుల నేపథ్యంగా దీనికి సంబంధించి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి, ఎక్కడైతే ఈ మూలాలు ఉన్నాయో ఆ మూలాలన్నింటినీ కూడా వెలికి తీసే విధంగా ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి, సైబర్ నేరాలపైన ఖచ్చితంగా పకడ్బందీగా వాళ్ళు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ అయితే చెప్పారు. ఇందులో భాగంగానే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పకడ్బందీగా ప్రెసెంట్ అయితే ఈ కేసును అయితే ఛాలెంజింగ్ గా తీసుకొని దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. చిరంజీవి లాంటి వ్యక్తిని ప్రెసెంట్ డీప్ ఫేక్ వీడియోస్ చేసి ఈ అశ్లీల వీడియోలు తయారు చేసిన సైబర్ క్రైమ్ కి సంబంధించిన నేరగాళ్లపైన ఫోకస్ పెట్టామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రెసెంట్ అయితే సైబర్ క్రైమ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. చిరంజీవి కూడా త్వరగా ఎవరైతే నా పైన ఈ విధంగా ఫేస్ మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు తయారు చేశారో వాళ్ళని కూడా పట్టుకోవాలని చెప్పేసి అయితే ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. విజ్ఞప్తుల మేరకు ఇటు కోర్టు, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్. మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. తన ఫేస్ మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోలకు అశ్లీల కంటెంట్ తయారు చేసి కొన్ని పార్న్ సైట్లలో తన వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి దృష్టికి రావడంతో ఆయన పోలీసుల్ని ఆశ్రయించారు. దీనిపైన సిపి సజనా రియాక్ట్ అయ్యారు. ఈ వీడియోస్ తయారు చేసి ఈ
వెబ్సైట్లలో సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఈ కేటుగాలను ఖచ్చితంగా పట్టుకుంటాం, అరెస్టు చేస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటివి జరగకుండా ఒక కట్టుదిట్టంగా వ్యవహరించడం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సిపి సజ్జనార్.